కామాఖ్య దేవాలయం మందమరి మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం మనతో గురువు గారు శ్రీ వారాహి దేవత ఆలయం ప్రధాన వ్యవస్థాపకులు మంతని సతీష్ భవానీ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి వారాహి దేవి అమ్మవారి ప్రాధాన్యత, నవరాత్రుల విశిష్టత గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, ప్రేక్షకుల కోరిక మేరకు, ప్రేక్షకుల అవగాహన మేరకు వారాహి అమ్మవారి గురించి కొన్ని ప్రశ్నలు, వాటి గురించి ప్రేక్షకుల కోసం మీరు వివరణ ఇవ్వాలి. తప్పకుండా. ముందుగా మీ మీడియా ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఒక ఆధ్యాత్మిక విషయాన్ని తీసుకెళ్ళి ఆ విషయాన్ని 10 మందికి తెలియపరచడంలో ఈ దేవాలయము ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా మీరు ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు కనుక మీకు అమ్మవారి తరఫున ప్రత్యేక ఆశీస్సులను అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. గురుగారు, ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరా. జై శ్రీ వారాహి దేవి. గురువు గారు, ముందుగా వారాహి దేవి ఆవిర్భావం ఎలా జరిగింది? అమ్మవారు పరమేశ్వరుడు ప్రణవం నుంచి పంచప్రణవాల ఆవిర్భావం జరిగింది. ఆ పంచప్రణవాలే మనకు ప్రకృతి. ఈ ప్రకృతిని పరిపాలించేటటువంటి దేవతలు ఆదిశక్తి స్వరూపిణి అయిన లలితా పరదేవత. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు సృష్టిని చేయాలి అనుకున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి 2 దివ్య శక్తులను ఆమెనే ఆవిర్భవింపచేసి ప్రకృతిని ప్రారంభించింది. ఆదిపరాశక్తి అయినటువంటి పరమేశ్వరి దేవి వారాహి దేవిని సృజించడానికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు లలిత పరదేవతలో ఉన్నటువంటి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని ఒకసారి ఏం చేసిందంటే బయటికి పంపితే ఆ జ్ఞాన స్వరూపమే మనకు రాజ్యశ్యామల, రాజమాతంగి అనే నామాల చేత మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇక ఆమెలో ఉన్నటువంటి వామ భాగంలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారి ఆవిర్భావం చేసి బయటికి పంపితే ఆ తల్లే వారాహి. శ్రీచక్ర సామ్రాజ్యాన్ని వీళ్ళిద్దరూ, ఒకరు మంత్రిని, ఒకరు దండనాయకి. దండనాయకి అంటే హోంశాఖ, మంత్రి అన్నమాట. హోంశాఖ వ్యవస్థ, ప్రొడక్షన్ గాడ్ వారాహి. అట్లా లలిత అమ్మలో ఉన్నటువంటి ప్రకృతిని కాపాడి పరిపాలించేటటువంటి విభాగానికి, రక్షించేటటువంటి విభాగానికి ఆ తల్లిని దండనాయకిగా లలితా పరమేశ్వరి నియమించడం జరిగింది. వారాహి దేవికి ఏ మాసం అంటే ఇష్టం? అమ్మవారికి అన్ని మాసాలు ఇష్టమే, కానీ సర్వశ్రేష్టమైనటువంటి మాసం ఏంటంటే ఆషాఢ మాసం. అమ్మకు ఆషాఢ మాసం ఎందుకు ఇష్టం అంటే, మనము ఒక దేవతా రూపాన్ని తీసుకుంటే ఆ దేవత యొక్క రూపంలోనే ఆవిడ యొక్క తత్వం దాగి ఉంటుంది. వారాహి చేతిలో వెనక భాగంలో బృహద్వారాహి అమ్మవారి చేతిలో 2 శంఖ చక్రాలు ఉంటాయి. అలము, ముసలము అంటే నాగలి మరియు రోకలి ఉంటుంది. అభయ వరద హస్తాలు ఉంటాయి. ఈ 2 నాగలి, రోకలి ఎందుకు ఉంటాయంటే, ప్రకృతిలో వ్యవసాయ క్షేత్రానికి అధిష్టాత్రి అయినటువంటి వారాహి దేవి ఆషాఢ మాసానికి
ప్రీతికరమైనటువంటిగా మనకు చెప్పబడుతుంది అనేక పంటలు. శాస్త్రాలలో. వ్యవసాయం మనకు అందుకే వర్షం పడి పాడి పంటలు పండించడానికి సిద్ధమయ్యే మాసం ఏది మనకి? ఆషాఢ మాసం. కనుక ఆషాఢ మాసం వారాహి దేవికి ఆరాధించడానికి శ్రేష్టమైన మాసం. అందుకే వారాహి నవరాత్రులు కూడా ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి నుండి ఆషాఢ నవమి వరకు చేస్తారు. పంటలు స్టార్ట్ అయ్యాయి. పంటలు స్టార్ట్ అయ్యాయి. అందుకే వారాహి దేవి ప్రకృతిలో ఆ దేవతా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రకృతిలో ప్రభావితం చేయడము అంటే మనకు ఈ ప్రకృతి నడుస్తుంది, ఈ ప్రకృతిలో ఏ ఏ దిశలలో ఎవరెవరు ఉండాలి, భూమి సక్రమమైన విధానంగా నడవడానికి, ఆ భూమిలో కూడా ఆకర్షణ శక్తి, సూర్య ఉదయ అస్తమయాలు జరగడానికి, భూమి నడవడానికి కావలసినటువంటి శక్తి, ఇవన్నీ ప్రసాదించేది ఎవరు అంటే వారాహి. అందుకే వారాహి పుడమి, ఈ భూమి కూడా భూదేవత ఎవరైతే ఉన్నారో ఆ భూదేవికి కూడా శక్తినిచ్చే దేవత ఎవరంటే వారాహి. కాబట్టి వారాహి దయ వల్లనే పంటలు పండుతాయి, వారాహి అనుగ్రహంతో ప్రకృతి నడుస్తుంది, వారాహి దేవి అనుగ్రహం వల్లనే వర్షాలు, పాడి పంట, ఐశ్వర్యము, రక్షణ, ఆరోగ్యము, ఇవన్నీ కేవలం వారాహి దయ వల్ల కలుగుతాయి. ఓకే గురుగారు, ప్రజలకు ఇంత చేసే అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి? పూజా విధానానికి వస్తే ముఖ్యంగా 2 విధాల పూజా విధానాలు ఉన్నాయి. ఒకటి భక్తి, రెండవది ఉపాసన. మనకి భక్తి మార్గానికి వస్తే నువ్వు ఎట్టయినా పూజ చేయొచ్చు. ఎందుకంటే మన సనాతన హైందవ ధర్మంలో చెట్టును పూజ చేస్తాం, పుట్టను పూజ చేస్తాం, సూర్యుడిని ఆరాధిస్తాం, చంద్రుడిని ఆరాధిస్తాం, గుట్టలో ఒక బండను తీసి ఒక రూపం చేసి దేవునిగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన హైందవ సంస్కృతి. ఈ సంస్కృతిలో భక్తి సర్వశ్రేష్టమైంది, ఉపాసన జ్ఞానం. అందుకే భక్తి జ్ఞానం 2 ఉండాలి. భక్తి కలగడానికి, అమ్మను ఆరాధించడానికి నువ్వు ఎట్లయినా ఆరాధించు, దానికి ఇలాంటి నియమ నిబద్ధతలు ఏముండవు. చూడండి, మన కన్నప్పని చూస్తాం, ఆయనకి శివునికి ఆయన తినే ఆహారం, ఆయన రోజు తినే ఆహారం ఏంటిది? మాంసాహారం. కాబట్టి ఆయన మాంసాహారాన్ని అమ్మకి, ఆ శివునికి ఆహారంగా పెట్టారు. అంటే సబ్బండ వర్ణాలు, అంటే భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. భగవంతుడు గుణకర్మ విభాగశః, అంటే భక్తికి గుణంతో సంబంధం కానీ కులంతో సంబంధం. భక్తి చేయాలంటే దండం పెట్టడం భక్తి, కొబ్బరికాయ కొట్టడం భక్తి, చెట్టుకున్న పుష్పం తెచ్చి దేవత ముందు పెట్టడం భక్తి. అది మనస్సు సంబంధమై. ఉపాసన దేవత గురించి తెలుసుకొని ఏం చేస్తే ఆ దేవత దర్శనం కలుగుతుంది, ఏం చేస్తే దేవత అనుగ్రహం కలుగుతుంది, ఏం చేస్తే దేవతను గురించి తెలుసుకోగలుగుతాం అనేది ఉపాసన. కాబట్టి ఉపాసనలోకి వస్తే ఒక పద్ధతి, నిబద్ధత, నియమం ఉంది. కానీ భక్తి చేయడానికి ఎలాంటి నియమాలు లేవు. చాలా మంది చూస్తున్నాం మనం యూట్యూబ్లలో కానీ ఛానల్స్లలో కానీ, వారాహి ఉగ్రదేవత అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముందు ఆ దేవతల గురించి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మీ ఛానల్ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలిగేటటువంటి స్థాయిలో ఉన్నప్పుడే కూర్చోవాలి మీరు.
ఆ అమ్మకి వారాహి దేవికి వీళ్ళు సృష్టికి దేవతల పుట్టక ముందు నుంచి ఉన్న దేవేర్లు వీళ్ళంతా. దేవుడు అంటే సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, భూమి దేవత, వీళ్ళందరూ లేకముందు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నియమాన్ని పెట్టేంత గొప్పవాడు మానవుడు కాదు. పూజకి వెళ్లే ముందు స్నానం చేయడం శరీర ధర్మం, కానీ మళ్ళీ దేవుడికి దాన్ని అంటగట్టకూడదు. ఇక మడి ఆచారాలు కొన్ని జరుగుతున్నాయి, అది నీ వ్యక్తిగతమైన విషయం. దేవునికి మడితో సంబంధం, లేదు. ఆచారంతో సంబంధం. లేదు. మరి కన్నప్ప, శబరి, మీరాబాయి వీళ్ళందరూ ఏ ఆచారాలు ఆచరించారు కనుక? తుకారాం, నామదేవ్ మహారాజ్, జ్ఞానదేవుడు. జ్ఞానదేవుని విషయానికి వస్తే మట్టుకు ఆయన బర్లతో వేదం చదివించాడు కాశీనగరం. బర్లకి ఆయన శక్తిని దారబోసి వేదాలు వల్ల వేయమంటే బర్లు వేదాన్ని వల్ల వేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి భక్తికి మడి ఆచారాలు అంటగట్టి మన ధర్మంలో కొంత భ్రష్టు పట్టించిన చరిత్ర గతంలో ఉంది. అంటే ఏ వర్ణం వాళ్ళు ఆ పద్ధతిని పాటించడం మంచిది, కానీ భక్తి మార్గానికి వచ్చేసరికి నువ్వు ఎట్లనన్నా మొక్కు. రోజు స్నానం చేయడం ఖచ్చితంగా చేస్తాం కదా. పశుపక్షాదులన్నా లాస్ట్కి వస్తే బర్రెలను ఇడిచిపెడితే కుంటలోనే అవి బొరుతాయి. కనుక మనం స్నానం చేయడం, పూజ చేయడం అంతే, అంత మట్టికి బాగుంటుంది. ఇంకా ఎక్కువగా తుమ్మితే స్నానం, ఇంకేటి పోతే స్నానం, ఎవరు ముట్టుకుంటే స్నానం, ఇది క్రమమైనటువంటిది కాదు. అది మానసిక రోగం.